హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఎండలకి మొక్కలు జీవం ఉన్నా లేని విధంగా తయారవుతున్నాయి. ఎంత ఎరువు వేసినా మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నా అవి వాడిపోయినట్టుగానే ఉంటాయి. కానీ ఇప్పుడు పడే ఈ వర్షాలకి మా ఇంట్లో ఉండే ఈ చిన్ని చిన్ని మొక్కలు చాలా బాగా విచ్చుకుంటున్నాయండి. అంటే ఆకులు అవి వస్తున్నాయి బాగా. చూడండి, మా ఇంట్లో ఈ తమలపాకు చెట్టు ఉంది. దీన్ని మా పక్కన కారపాకు చెట్టు అంటారు. ఇది చాలా ఘాటుగా ఉంటుంది ఆకు. అలాగే మా ఇంటి ముందర ఇలా కోడిపుంజుల చెట్టు ఉందండి. అబ్బా, ఈ చెట్టు పెట్టే కష్టాలు మాకు అన్నీ ఇన్ని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో పూలు రాలుతాయి. తర్వాత వచ్చేసి ఇవి పూలని తగ్గిపోగానే కాయలు రాలుతాయి. తర్వాత ఆకు కొమ్మలు ఇలా సంవత్సరం అంతా మాకు ఈ చెట్టు పని పెడుతూనే ఉంటుంది. కానీ ఒకటి, ఈ భూమిపైన చెట్లు లేకుంటే అస్సలు మనం జీవించడమే సాధ్యం అవ్వదు కదా. ఖచ్చితంగా మనము చెట్లను ఖచ్చితంగా పెంచాలి. చూడండి, పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో. చూసేదానికి చాలా బాగుంటుంది ఈ చెట్టు. మాకుండే చిన్న చిన్ని ఈ తోసే కష్టాలు తప్ప ఈ చెట్టు వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా చల్లగా ఉంటుంది. అలాగే మా ఇంట్లో ఇలా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ కొంచెం పెద్దవయ్యాయి. మందారం చెట్టు, గన్నేరు, పారిజాతం ఇవన్నీ ఉన్నాయి మా ఇంట్లో. ప్రతిరోజు మా ఇంట్లో దేవుని పూజకు సరిపోయేన్ని పూలు ఇస్తాయి ఈ చెట్లు. చాలా బాగుంటాయి. కానీ ఈ ఎండల కాలం వల్ల కొంచెం వాడిపోయాయండి. ఇక్కడ చూడండి, పప్పులో వేసే ఆకు ఉంది కదా. ఈ ఆకును మీరు ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే ఇంతకుముందు మన ఇంట్లో చాలా ఉండేదండి అలోవెరా. కానీ ఎండలకంతా వాడిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న మొక్కల్ని పెట్టాం. ఇది చూసారుగా, పారిజాతం చెట్టు. ఇది ఉంటే చాలా మంచిది అంటారు. ఇది కూడా ఈ మధ్య ఎండలకు వాడిపోయింది. కానీ మొన్న పైకి వెళ్ళి చూస్తే ఇలా రెమ్మలన్నీ వచ్చాయి. చాలా సంతోషంగా అనిపించింది. అలాగే ఇది మందారం, గన్నేరు, ఇలా చాలా మొక్కలు ఉన్నాయి. అంటే మా పూజకు కావాల్సిన పూలు ఇచ్చే మొక్కలు ఉన్నాయి. వీటి కోసం ఎరువును తెచ్చి కూడా వేస్తూ ఉంటామండి మేము. అలాగే ఈ మొక్కను వచ్చేసి మేము తీసుకొని వచ్చాము ఈ మధ్య నర్సరీలో. దీన్ని ఏమంటారో మాకైతే దీని పేరు తెలియదు. మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఓకే అండి, నమస్తే.